రాజుల రెండవ గ్రంథంలో హిజ్కియాను గురించి కొన్ని సంగతులు మనం వింటున్నాం. కానీ రాజుల గ్రంథంలో లేని కొన్ని విషయాలు యెషయా గ్రంథంలో ఉన్నాయి. కాబట్టి యెషయా గ్రంథము 38వ అధ్యాయం లో కొన్ని వచనాలు మనం చదువుకున్నాము. యెషయా గ్రంథము 38వ అధ్యాయం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము. ఈరోజు మనము 15వ వచనం నుండి చదువుకోవాలి. కానీ పోయిన వారం మేము దూదిగాంలో ఉన్నాము. వెనకల విషయాలు కొన్ని జ్ఞాపకం చేసి మనము ముందుకు సాగగలము. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 14వ వచనం వరకు ఆల్రెడీ మనం చదువుకున్నాము. 15వ వచనం చదువుకున్నాము. నేనేమందును, ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చెను. చదివిన వాక్యాన్ని, చదవబోతున్న వాక్యాలను దేవుడు మన కొరకు దీవించును గాక. అంతకుముందు 38వ అధ్యాయంలో తొమ్మిదవ వచనం చదివితే ఇది ఒక రచన లేదా ఒక పాట. ఎప్పుడు రాశాడు? 9వ వచనం. యూదా రాజైన హిజ్కియా ఆరోగ్యము పొందిన తర్వాత అతడు రచించినది. మనం కూడా దేవుని పైన మనకున్న ప్రేమను బట్టి, దేవుని పైన మనకున్నటువంటి కృతజ్ఞతను బట్టి మనం కూడా పాట రాయొచ్చు. కొంతమంది సొంతంగా పాటలు రాసి సొంతంగా పాడతారు. రచించినాడు. ఆయనే సొంతంగా దేవుని గురించి రచించినాడు. అంతకుముందు మనం విన్నాము, దేవుని మందిరానికి వెళ్ళి దేవుని స్తుతించినాడని రాయబడింది. 14వ వచనం మనం చదువుకున్నాము. రోగంతో ఉన్నప్పుడు మంగళ కత్తి పిట్టవలే, ఓదయ కొరకు వలె కిచకిచలాడాడు, గువ్వ వలె మూలిగి ప్రార్థించినాడు. దేవుడు కొన్నిసార్లు మన కష్టాలు పంపిస్తాడు. కష్టాల్లో నేర్చుకున్న ప్రార్థన ఎప్పుడు నేర్చుకోలేదు. కష్టాలలో, శ్రమలలో నేర్చుకునే విధేయత ఎప్పుడు నేర్చుకోలేదు. మామూలు టైంలో చేసే ప్రార్థన వేరు, శ్రమలలోనూ చేసే ప్రార్థన వేరు. నూట 19వ కీర్తనలో శ్రమ కలగకున్నపు నేను త్రోవ విడిచి తిరిగి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. పాట పాడను. నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో. ఇందాక పాట పాడాను. నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో. చూసారు? శ్రమలలో నేర్చుకున్నంత వాక్యము, ప్రార్థన ఎప్పుడూ మనం నేర్చుకోవాలి. గువ్వ వలె మూలిగినాడు, కిచకిచలాడినాడు. అవన్నీ మనం పోయిన వారం విన్నాము. ఇప్పుడు 15వ వచనం నుండి చదువుకున్నాము. నేనేమందును, ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చెను. బైబిల్లోనివన్నీ కూడా ఆయన మాటలే, వాగ్దానాలు. మాట ఇచ్చాడు, నెరవేర్చాడు.
ఏం మాట ఇచ్చాడు? నీకు 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తానని. ఏం మాట ఇచ్చాడో చూడండి. 6వ వచనం చదవండి. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అశ్షూరు రాజు చేతిలో నుండి పడకుండా విడిపించదను. దేవుడు ఆయనకి ఇచ్చిన మాట నెరవేరుస్తాడా? నెరవేర్చడా? సంఖ్యాకాండం 23వ అధ్యాయము 19వ వచనం చదువుకున్నాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనం. దేవుడు అబద్ధమానుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు అని చెప్పి చేయకుండా మాట ఇచ్చి స్థాపించకుండా దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడుటకు నరపుత్రుడు కాదు అని చెప్పి చేయకుండా మాట ఇచ్చి స్థాపించకుండా మాట ఇచ్చాడు, నెరవేర్చాడు. లూకాసు వార్త 1వ అధ్యాయంలో, లూకాసు వార్త 1వ అధ్యాయం చూడండి ఏమని రాయబడిందో. లూకాసు వార్త 1వ అధ్యాయము 37వ వచనం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదు. 1వ అధ్యాయం 20వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 20వ వచనం. జకర్యా జకర్యా, నా మాటలు వాటి కాలమందు నెరవేరుతాయి. జకర్యా, నా మాటలు వాటి కార్యమందు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనమై ఉంటావు. నా మాటలు వాటి యందు వాటి కాలమందు నెరవేరును. ఆకాశం గతించిన, భూమి గతించిన ఆయన మాటలు ఏమాత్రం కూడా గతింపవు. 1వ అధ్యాయం 37వ వచనం చదువుతున్నాం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. ఆ తర్వాత 1వ అధ్యాయము 45వ వచనం కూడా లూకాసు వార్త 1:45. ఇదిగో 45వ వచనం. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును. ప్రభువు చెప్పండి. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును. ఎక్కడికి పో, ఎక్కడికి కూడా పోవని మనం చదువుతున్నాం. మనం ఏం చేయాలి? 38వ వచనం 38. మనం ఏం చేయాలి? ఆయన మాట నిరర్థకం కాదు కాబట్టి, ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని చెప్పారు. ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక. దేవుని బిడ్డలారా, మాట ఇచ్చాడు, నెరవేర్చినాడు. దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తాను అని ఆ మాట చెప్పాడు. ఆ మాట దేవుడు నెరవేర్చినాడని బైబిల్లో రాయబడింది. 15వ వచనము 2వ భాగం చదవండి. నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకొందును. దేవుడు ఆయనకు గ్రేస్ ఇచ్చాడు. గ్రేస్, ఇంకా 15 years గ్రేస్ పీరియడ్ ఇచ్చాడు. ఇంతకాలము ఎట్లా జీవించాడు? భక్తుడే, కానీ ఎలా జీవించాడో ఇప్పుడు మాత్రం నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకుందును. అంటే అర్థం ఏంటి? చాలా సద్వినియోగం చేసుకుంటాను. నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచు. ఇంకెంతకాలం మిగిలిన దానికి? ఓన్లీ 15 years.
ఆ లైఫ్ స్పాన్కి ఎంత ఉందంటే దేవుడు పెంచిన 15 సంవత్సరాలు ఉన్నాయి. మెల్లగా నా సంవత్సరాలను నడుచుకుంటానంటే సద్వినియోగం చేసుకుంటాను. చాలా జాగ్రత్తగా ఈ దినాలు నేను గడుపుతాను. ప్రతి అవకాశాన్ని నేను ఉపయోగించుకుంటాను. ఎఫెసీ 5:15 మనకు అందరికీ తెలుసు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏమని రాయబడింది? దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోనండి. తనకి ఇవ్వబడిన సమయం ఓన్లీ 15 సంవత్సరాలు. నేను మెల్లగా నడుచుకుంటానని హిజ్కియా చెప్తున్నాడు. చాలా జాగ్రత్తగా మన దినాలు వాడుకోవాలి. ఆరోగ్యం పోతే సంపాదించుకోవచ్చు, డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, పరువు పోతే సంపాదించుకోవచ్చు. కొన్ని ఏమైనా పోగొట్టుకుంటే మనం సంపాదించుకోవచ్చు. సమయం పోగొట్టుకుంటే మళ్ళా మనం సంపాదించుకోవచ్చు. సిటీ స్టడ్డర్ ఆయన ఒక మాట చెప్పాడు, ఓన్లీ వన్ లైఫ్, ఇట్ విల్ సూన్ బి పాస్ట్, వాట్ ఎవర్ డన్ ఫర్ క్రైస్ట్ విల్ లాస్ట్. దినములు ఒకే ఒక జీవితం, ఓన్లీ వన్ లైఫ్, ఒకే ఒక జీవితం, ఇట్ విల్ సూన్ బి పాస్ట్. త్వరగా గతించిపోతుంది. ఆయన చిత్తంలో మనం దేవుని కొరకు ఏదైతే చేస్తామో అదే నిలిచిపోతుంది. దేవుని బిడ్డలాగా సమయాన్ని చాలా జాగ్రత్తగా వాడాలి. అనవసరంగా టయాన్ని వేస్ట్ చేయదు. చదువా చదవండి, ఉద్యోగమా చేయండి, సంసారమా చేయండి, వ్యాపారమా చేయండి, సేవన చేయండి. సమయాన్ని పోనివ్వద్దు. ఈనాడు అందరికీ ఉన్నటువంటి ఒక పెద్ద శోధన ఏంటంటే సెల్ ఫోన్ కదా. ప్రయోజనకరమైనవి కూడా ఉన్నాయి. వార్తలు ఎంతవరకని, ఎంత లిమిట్? వార్తాపత్రిక అంతా చదవాలంటే మీకు 3 గంటలు పడుతుంది. హెడ్లైన్స్ చూడాలి, పక్కన పడే వార్తలను చూడొచ్చు, టీవీలో చూడొచ్చు, సెల్ ఫోన్లో చూడొచ్చు. ఎంతవరకు? కొంతమంది గంటలు 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 సమయాన్ని వ్యర్థం చేస్తారు. దేవుడికి ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టి, ప్రాముఖ్యంగా మనం 3 విషయాల గురించి దేవునికి లెక్క చెప్పాలి. టైం, టాలెంట్స్ అండ్ ట్రెజర్స్. టీటీటీ 3 టీలు గుర్తుపెట్టుకోండి. చెప్పండి. యూ హ్యావ్ టు గివ్ అన్ అకౌంట్ అబౌట్ ద టైమ్, నెక్స్ట్ యువర్ టాలెంట్స్ అండ్ ట్రెజర్స్. సమయాన్ని గురించి నువ్వు దేవునికి లెక్క చెప్పాలి. దేవునికి ఇచ్చిన తలాంతుల గురించి నువ్వు దేవునికి లెక్క చెప్పాలి. దేవునికి ఏమేమి తలాంతులు ఇచ్చినాడు? భూమిలో దాచిపెడుతున్నావా? దేవునికి ఇచ్చిన టాలెంట్స్ గురించి నువ్వు దేవునికి లెక్క చెప్పాలి. 3వదిగా ట్రెజర్స్, దేవుడికి ఇచ్చిన డబ్బు గురించి కూడా నువ్వు దేవునికి లెక్క చెప్పాలి. ఈనాడు విశ్వాసులు ఎట్లున్నారంటే 10% నేను దేవునికి ఇచ్చేసానన్నా 90% నా ఇష్ట ప్రకారంగా ఖర్చు పెట్టుకోవచ్చు అని కొంతమంది అంటున్నారు. నో, అది ఓల్డ్ టెస్టిమెంట్. ఓల్డ్ టెస్టిమెంట్లో ఏంటంటే 10% దేవునికి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా మిగతా 90% వాళ్ళ ఇష్టం. న్యూ టెస్టిమెంట్ అలాంటిది కాదు. న్యూ టెస్టిమెంట్ ఏంటో తెలుసా? సర్వము దేవునికి సమర్పించడం. అంటే జీతమంతా దేవునికి ఇవ్వమని కాదు. దాని అర్థం దేవునికి ఇవ్వాల్సిన భాగం వర్ధిలను కొలిది 10% ప్లస్
వర్ధిల్లును కూడా దేవునికి ఇచ్చిన తర్వాత మిగతా డబ్బు నీ ఇష్ట ప్రకారం ఖర్చు పెట్టమని కాదు దాని ఉద్దేశం. కొత్త నిబంధనలో మనము సమస్తము సర్వము దేవునికి సమర్పణ చేసుకోవాలి. 90వ కీర్తనలో దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన చూడండి. 90వ కీర్తన 12వ వచనం, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయి ప్రభువా. ఏ హృదయం అంట? జ్ఞాన హృదయం. బైబిల్లో రకరకాలైన హృదయాలు ఉన్నాయి, దాంట్లో జ్ఞాన హృదయం ఒకటి. దావీదు ఏమడుగుతున్నాడంటే, దేవా మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము. నెక్స్ట్ చూడండి, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. మా దినములు లెక్కించుటకు మాకు. సాధారణంగా మనం ఏమి లెక్క పెడతాము చెప్పండి? అమ్మో డబ్బులు ఏమి లెక్క పెడతాము? ఒకసారి కాకపోతే 2 సార్లు లెక్క పెడతాం. మన చర్చికి ఒక ఆయన క్యాష్ కౌంటింగ్ మిషన్ కొనిచ్చినాడు. క్యాష్ కౌంటింగ్ మిషన్. బ్రదర్స్ అంతా ఇక్కడ లెక్కలను వేసి పంపించిన తర్వాత నేను ఒక్కొక్కటి ఇచ్చాలంటే నాకు టైం పడుతుంది. డబ్బులు ఎంత జాగ్రత్తగా ఎంచుతాము. మా సొంత మామ ఉండేవాడు ఒక ఆయన. మా సొంత మామ, మా నాయన చెల్లెలు హస్బెండ్ అన్నమాట. దాదాపు 98 ఏళ్ళలో ఎంతో బతికాడు. ప్రభు సన్నిధికి వెళ్తే నేను కూడా వెళ్ళాను, సమాధికి వెళ్ళాను, వాక్యం చెప్పి వచ్చినాను. ఆయన చెప్పండి, డబ్బులు మరి ఎంత జాగ్రత్తగా, చాలా జాగ్రత్త కలిగిన మనిషి అండి. ఏదైనా ఇక్కడ డబ్బులు ఉన్నాయనుకోండి, ఏమంటాడంటే ఇట్లా లెక్క పెడతాడు. లెక్క పెట్టిన తర్వాత ఇట్లా లెక్క పెట్టినంత అంటాడు కదా, మళ్ళీ ఇట్లా అంటాడు. ఎందుకంటే కొన్నిసార్లు ఇవి కరుచుకొని పోయి ఉంటాయి, ఇవి నోట్లు కరుచుకొని పోయి ఉంటాయి. ఎంచిన తర్వాత మళ్ళీ ఇట్లా అంటాడు, అంటాడు, ఇట్లా కొడతాడు. ఒకటి ఇట్లా కొట్టి 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 ఎంచి చేస్తాడు. డబ్బులు ఎంత జాగ్రత్తగా ఎంచుతాం మనము, ఆ అర్థం అన్నమాట. ఇక్కడ మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము, మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయి. దేవుని బిడ్డలారా, హిజ్కియాకు 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు ఎక్స్ట్రా ఇచ్చాడు. మరి నీ జీవితంలో ఎంత మిగిలిందో ప్రయోజనకరంగా వాడు. ఒకే ఒక జీవితం, మరలా నీ జీవితం మనకు రాదు. దేవుని బిడ్డలారా, నీ జీవిత కాలాన్ని చాలా జాగ్రత్తగా, నీ ఆయుష్ను చాలా జాగ్రత్తగా వాడు. తిరిగే వచనం చదువుకున్నాము. 15 సంవత్సరాలు ఏమన్నాడు? 15వ వచనం లాస్ట్ లైన్లో, లాస్ట్ 2 లైన్స్, నాకు కలిగిన, కొంచెం తగ్గించి, నాకు కలిగిన వ్యాకులమును బట్టి, నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకొందును. చాలా జాగ్రత్తగా తన సంవత్సరాలు వాడుకుంటాను ఉంటుంది. కానీ దేని బట్టి? వ్యాకులమును బట్టి. వ్యాకులమును బట్టి. చూసారా, రోగాలు పంపితే, శ్రమలు పంపితే మనలో ఎంత మార్పు వస్తుంది తెలుసా? మీరేమనుకోకపోతే నేను ఒక మాట చెప్తాను, ఏమనుకోకూడదు. నేనేం ప్రార్థన చేస్తాను తెలుసా? మన సంఘస్థుల గురించి, ప్రభువా విశ్వాసులకు శ్రమలు పంపయ్యా, విశ్వాసులకు శ్రమలు పంపయ్యా, నీ సారూప్యాన్ని తెచ్చుకోయ్యా. డివైన్ లైట్లో ఉన్న ఏ విశ్వాసం కూడా ఆత్మీయంగా నష్టపోకూడదు. అంతో ఇంతో దేవుడు మనకు పెడితే తప్ప మనం దేవుడి మాట వినం. శ్రమ కలగక మనకు నేను త్రోవ విడిచి తిరిగి తిని, చెప్పండి, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొనిచున్నాను. నేను నీ వాక్యమును నేర్చుకొని ఉన్నట్లు శ్రమనంది ఉండుట నాకు మేలాయింది. ఇక్కడ ఏమంటున్నాడు? నాకు కలిగిన వ్యాకులాన్ని బట్టి నా సంవత్సరాన్ని నేను మెల్లగా నడుచుకున్నాను. ఇప్పుడున్న చేరొచ్చిన విశ్వాసులు, డివైన్ విశ్వాసులు, నువ్వు భౌతికంగా ఎంత నష్టపోయినా, ఫ్యామిలీ లాస్,
హెల్త్ లాస్, వెల్త్ లాస్ కదా, బిజినెస్లో లాస్. భౌతికంగా ఈ లోకంలో మనం ఎంత నష్టపోయినా పర్వాలేదు, కానీ ఆత్మీయంగా నష్టపోకూడదు. నువ్వు నరకానికి వెళ్తే రేపొద్దున ఒకవేళ మీరు ఏంటన్నా విశ్వాసులను పట్టుకొని నరకానికి వెళ్తున్నారంటే, విశ్వాసులు చాలా మంది నకిలీ విశ్వాసులు వాళ్ళ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నారు. విశ్వాసుల్లో చాలా మంది నకిలీ విశ్వాసులు. దేవుని బిడ్డలాగా గమనించండి. కాబట్టి మరి కొన్ని శ్రమలు మనకు వస్తేనే మంచిది కదా. ప్రభువా, విశ్వాసులు, డివైడెడ్ విశ్వాసులు కొంచెం శ్రమలు పంపయ్యా, నీ సారూప్యాన్ని తెచ్చుకోయ్యా. భౌతికంగా నష్టపోయినా పర్లేదు, వాళ్ళు ఆత్మీయంగా నష్టపోకూడదని నా ప్రార్థనలో చేస్తూ ఉంటాను. 16వ వచనం చూడండి. ఇసుకే ఏం చెప్తున్నాడు? 38వ అధ్యాయం 16వ వచనం ఏమంటున్నాడు? ప్రభువా, వీటి వలన మనుష్యులు జీవించుదురు, వీటి వలన మనుష్యులు జీవించుదురు. వేటి వలన? 15వ వచనం చదవండి. మాట, మాట. ఆయన నాకు మాట ఇచ్చెను. ఆయన మాటలు వలన, ఆయన మాటల వలన మనుష్యులు జీవించుదురు. వీటి వల్లనే నా ఆత్మ జీవించుచున్నది. ఆయన మాట, మాట లేదా ఆయన మాటలు, ఆయన వాక్యములు. ఓ దేవుని బిడ్డలారా, ఆయన మాటల వలన మనుషులు జీవించుదురు. వీటి వల్లనే నా ఆత్మ జీవించుచున్నది. మీకు ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. యేసు ప్రభు 30 ఏళ్ళు మౌనంగా ఉన్న తర్వాత ఆయన ఫస్ట్ టైం బయటకు వచ్చినప్పుడు పలికినటువంటి మొట్టమొదటి మాట ఏంటి? బహిరంగంగా పలికిన మాట. 30 ఏళ్ళు రహస్యంగా ఉన్నాడు. ఆ తర్వాత ఆయన బాప్తిసం తీసుకున్నాడు. ఆ తర్వాత ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఆ తర్వాత బయటకు వచ్చాడు. పబ్లిక్గా యేసు ప్రభు పబ్లిక్గా బహిరంగంగా పలికిన మొట్టమొదటి మాట చెప్పండి. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. నెక్స్ట్ ఇంకా పరలోక రాజ్యము చర్చిలో చాలాసార్లు చెప్పాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. పరలోక రాజ్యం సమీపించి ఉన్నదండి ఫస్ట్ ప్రసంగం. మారు మనసు పొందండి అనేది పరలోక రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొంది సువార్తను నమ్మండి ఫస్ట్ ప్రసంగం. యేసు ప్రభు చేసిన ఫస్ట్ ప్రసంగమే నడవడం లేదు. యేసు ప్రభు చేసిన చెప్పిన మొట్టమొదటి మాట మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ. 30 ఏళ్ల మౌనం తర్వాత యేసు ప్రభు బాప్తిసం తీసుకున్న తర్వాత 40 రాత్రి పగలు ఉపవాసం ఉండిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత పబ్లిక్గా బహిరంగంగా యేసు ప్రభు ఈ లోకంలో పలికినటువంటి మొట్టమొదటి మాట చెప్పండి. Man shall not live by bread alone, but by every word which proceeds from the mouth of God. అలా దేవుని మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన మనుషుడు జీవిస్తాడు. ఆయన మాట, ఆయన మాట వాక్యం ఎంత ప్రాముఖ్యమైంది కదా. నీ మాట వలన మనుషులు జీవించుదురు, నీ మాట వలన ఆత్మ జీవించుచున్నదని హిజ్కియా చెప్తున్నాడు. ఆయన మాట ఎంత ప్రాముఖ్యమైందో చూడండి. ఈ లోకంలో మనం ఆత్మీయంగా బతకాలంటే ఆయన వాక్యం మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. మార్తా మార్తా విస్తారమైన పనిపాట్ల చేత తొందరపడుచున్నావమ్మా. మార్తా అవసరమైనది ఒక్కటే, ఏంటది? మరియా యేసు పాదం మీద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మాటలు మాటలు యేసు ప్రభు మాటలు వాక్యాన్ని ఆయన పాదాల మీద కూర్చుండి వింటుంది మార్తా. ఎవరు? మరియా. మార్తా పనులే పనులు 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 పనులు, వంటలు 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 వంటలు. గమనించినారా దేవుని బిడ్డలారా? మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన మనుషుడు జీవిస్తాడు. 119వ కీర్తనలో
కీర్తనకారుడు మాటి మాటికి నీ వాక్యము ద్వారా నేను బతికాను, నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది అని మాటికి చెప్పాడు 119వ కీర్తనలో. కొన్ని వచనాలు చూద్దామా? చూడండి, కీర్తన గ్రంథము 119వ కీర్తనలో ఎక్కడెక్కడ నీ వాక్యాలు నన్ను బ్రతికించి ఉన్నాయి అని చెప్పాడు. 119వ కీర్తన 50వ వచనం. కీర్తనలు 119వ కీర్తన 50వ వచనం చదువుతాను. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఆయన వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. మన బాధల్లో ఇదే మనకు నెమ్మదిని కలగజేస్తుంది. చాలా వచనాలు ఉన్నాయి. 119వ కీర్తనలో చూడండి. ఇంకా మనం చూసినట్లయితే 149 చదువుతారా? 119వ కీర్తన 149. నీ కృపను బట్టి నా మొర ఆలకింపుము, యెహోవా నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపుము. మళ్ళా 154వ వచనం 2వ లైన్, నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపుము. 156వ వచనం 2వ లైన్, నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపుము. నెక్స్ట్ 159వ వచనం 2వ లైన్, నీ కృప చొప్పున నన్ను బ్రతికింపుము. ఇక్కడే 4 సార్లు, ఇక్కడే 4 సార్లు చూడండి. 149 2వ లైను, యెహోవా నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపుము. 154వ వచనం 2వ లైను, నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపుము. 156వ వచనం 2వ లైను, నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపుము. 159వ వచనం 2వ లైను, నీ కృప చొప్పున నన్ను బ్రతికింపుము. దేవుని బిడ్డలారా, మీరు వెతికితే ఇంకా మీకు కొన్ని వచనాలు కనిపిస్తాయి. ఆయన వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. 19వ కీర్తనలో కూడా చూడండి, అక్కడ ఏముందంటే ప్రాణమును తెప్పరిల్ల చేస్తుంది నీ వాక్యము. 19వ కీర్తనలో ఒక మాట చదువుదాం చూడండి, 7వ వచనం. 19వ కీర్తన 7వ వచనము, యెహోవా నియమించిన ధర్మశాస్త్రం అంటే వాక్యము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. కృంగిపోయినావా, కృషించిపోయినావా, డీలా పడిపోయినావా, డిప్రెషన్లోకి వెళ్ళిపోయినావా, దేవుని వాక్యము మన ప్రాణమును తెప్పరిల్ల చేస్తుంది. ఎవరైనా కళ్ళు తిరిగి పడిపోతే మనం ఏం చేస్తాం? నీళ్లు ఇట్లా చిమ్మరిస్తాం వాళ్ళపై. వెంటనే వాళ్ళు నీళ్లు చిమ్మరిస్తాము, ముఖం పైన నీళ్లు కూడా తాగిస్తాం. కళ్ళు తెరుచుకుంటారు, లేచి కూర్చుంటారు. నీ వాక్యము ప్రాణమును తెప్పరిల్ల చేయను, నీ వాక్యము బ్రతికించు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం చూడండి, ఒక వాక్యం చదువుకుందాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనం నుండి చదువుదాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం నుండి, నా కుమారుడా నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకునము. ఇప్పుడు చదవండి 22వ వచనం, దొరికిన వారికి అవి జీవము. దేవుని వాక్యము మనకు జీవము, వారి సర్వశరీరమునకు ఆరోగ్యమును కలగచేయును. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క హిజ్కియా చెప్తున్నాడు, వాటి వలన అనగా నీ వాక్యాల వలన, మాటల వలన మనుషులు జీవించుదురు, వీటి వల్ల నా ఆత్మ జీవించుచున్నది. నీవు నన్ను బాగు చేయదు, నన్ను జీవింపచేయదు. 16వ వచనం లాస్ట్ టైం, నీవు నన్ను బాగు చేయదు, నన్ను జీవింపచేయదు. దేవుడు మనల్ని అన్ని రకాలుగా బాగు చేస్తాడు. మనం ఆయనకు అప్పగించుకుంటే, ప్రార్థన చేస్తే మనం రిపేర్ చేస్తాడు. ఆయన
అన్ని విషయాల్లో మనల్ని బాగు చేస్తాడు. మార్కు సువార్తలో చూడండి 7వ అధ్యాయంలో ఒక మాట చదువుకున్నాము. మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఒక మాట అక్కడ రాయబడింది. మార్కు సువార్త 7వ అధ్యాయము 37వ వచనం. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. చూసారా? నీవు నన్ను బాగు చేయి. ఇర్మియా గ్రంథంలో కూడా ఒక మాట చదువుతాం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 3వ అధ్యాయం చదువుతాం. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయంలో ఒక మాట చదువుతాం చూడండి. 22వ వచనం. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. భ్రష్టులంటే ఆత్మీయంగా దిగజారిపోయిన విశ్వాసులు జీరోకి వచ్చేసినారు, భ్రష్టులైపోయినారు. భ్రష్టులు ఇంగ్లీష్లో అన్క్వాలిఫైడ్ అని కూడా ఉంది. అన్క్వాలిఫైడ్, భ్రష్టుడైపోయినావు, నువ్వు ఇంకా పనికి రావు. దేవుడు అన్నాడు, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. ఆత్మీయంగా బాగు చేస్తాడు, శారీరకంగా కూడా మనం బాగు చేస్తాడు. నీవు నన్ను బాగు చేయదు, నన్ను జీవింప చేయదు. 17వ వచనం. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమైను. ఎందుకు దేవుడు మనకు ఆయాసం పంపిస్తాడు, రోగాలు పంపిస్తాడు, శ్రమలు పంపిస్తాడు, కష్టాలు పంపిస్తాడు, వేదనలు పంపిస్తాడు? ఆయాసం తెలిస్తే కదా నెమ్మది అంటే ఏంటో నీకు తెలుస్తుంది. శ్రమ అంటే ఏంటో కదా, శ్రమ వస్తేనే కదా నీకు నెమ్మది అనేది దేవుడు నీకు తెలిపేది. ఆఖరికి ఆ ఆయాసమే ఆయనకు నెమ్మది కలుగుటకు కారణమైందని బైబిల్లో రాయబడింది. హిజ్కియా యాక్చువల్లీ మంచి ప్రార్థనాపరుడు, యూదా రాజుల్లో మంచి రాజు, భక్తిపరుడు, దేవుడికి విశ్వాసం ఉంచిన వాడు. ఆయన గురించి ఏమని రాయబడిందంటే హిజ్కియాతో సమమైన రాజు లేడు అని రాయబడింది. హిజ్కియాతో అతని పూర్వీకులలో అతనికి సమమైన వాడు లేడని రా. అంత భక్తిపరుడు. దేవుడు ఆయనకి కొన్ని కష్టాలు పెట్టాడు. దేవుడి బిడ్డలారా గమనించి, మిక్కుటమైన ఆయాసం నెమ్మది కలుగుటకు నాకు కారణమైంది. కొన్నిసార్లు దేవుడు మనకి ఇలాంటివన్నీ పంపిస్తాడు. ఆ ఇరుకుంటే కదా నీకు విశాలత అనేది తెలిసేది. బాధ ఉంటే కదా నెమ్మదంటే ఏంటో అర్థమయ్యేది కదా. గోనపట్ట అంటేనే కదా, గోనపట్ట ఇస్తేనే కదా సంతోష వస్త్రం యొక్క విలువ నీకు తెలిసేది. అందుకే దేవుడు కొన్నిసార్లు ఇవన్నీ మనకి అనుభవాలు దేవుడు ఇస్తాడు. 30వ కీర్తన మన ఆదివారం రాత్రి సహోదరి శ్రీలత వాళ్ళ ఇంట్లో 30వ కీర్తన మనం చదువుకున్నాము. 30వ కీర్తనలో ఏం చదువుకున్నాము? 11, 12 వచనాలు చదవండి. నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు. 30వ కీర్తన 11వ వచనం. నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చినావు, నా గోనపట్టను విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేశావు. అంగలార్పు ఉంటేనే కదా నాట్యం యొక్క విలువ మనకు తెలిసేది. గోనపట్ట ఉంటేనే కదా సంతోష వస్త్రం యొక్క విలువ మనకు తెలిసేది. ఆయాసం ఉంటేనే కదా నెమ్మది అనేది మనకు తెలిసేది. ఓ దేవుని బిడ్డలారా, కొత్త నిబంధనలో భక్తుల యొక్క అనుభవాలన్నీ లేవు. విశ్వాస వీరులను హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయంలో రాశాడు. విశ్వాస వీరులను చూడండి, అందరూ అలాంటి శ్రమల గుండా వెళ్ళిన లేదు.
ఓ దేవుని బిడ్డలారా, ఆయాసమునే దేవుడు నెమ్మదిగా నిక్కుటమైన ఆయాసము దేనికి కారణమైంది చెప్పండి? నిక్కుటమైన ఆయాసమే అక్కడికి ఏమని మారింది? నెమ్మది కలుగుటకు కారణం. అంటే దేవుడే మారుస్తాడన్నమాట, పరిస్థితులు మారుస్తాడు. 30వ కీర్తనలో కూడా అదే కదా, ఏమన్నా చదువుతున్నా 30వ కీర్తనలో దేవుడు నా అంగలార్పును నాట్యముగా మార్చినాడు. నెక్స్ట్ గోనె పట్టను సంతోష వస్త్రంగా మార్చాడు. 5వ వచనం ఆయన కోపము నిమిషం మాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలుగును. ఆయన కోపము దయగా మారిపోయింది, ఏడుపు ఉదయానికంతా సంతోషంగా మారిపోయింది, అంగలార్పు నాట్యంగా మార్చబడింది, గోడపట్ట సంతోష వస్త్రంగా మార్చబడింది. ఇక్కడ మనం చదువుకున్నట్ల ఆయాసము, మిక్కుటమైన ఆయాసము నెమ్మదిగా మారిపోయింది. దేవుడు దుఃఖాన్ని తీసేస్తానని చెప్పడం లేదు. బాగా గమనించండి మీరు. గాడ్ డస్ నాట్ రీప్లేస్ సారో విత్ జాయ్. అది తీసేస్తానని చెప్పట్లేదు, దుఃఖాన్ని తీసేస్తానని చెప్పడం లేదు, దుఃఖాన్ని సంతోషంగా మారుస్తానని చెప్పాడు. అంటున్నాడు, నీకు దుఃఖాన్ని తీసేస్తానని దేవుడు చెప్పట్లేదు, ఆ దుఃఖము సంతోషంగా మార్చబడుతుంది అని చెప్పాడు. God transforms our sorrows into joy. కదా, నన్ను కూడా చెప్పాను, our tears into triumph. ట్రయంఫ్ అంటే ఏంటి? విజయం, విజయం, జయం. God turns our sufferings into songs. God will turn our tears into triumph, our sufferings into songs. గమనించినారా దేవుని బిడ్డలారా? ఎప్పుడైనా కష్టాలు వస్తే తొలకద్దు, బెదరద్దు, కలవరపడద్దు. దేవుడు దాన్నే మారుస్తాడు. యోహాను సువార్త 16:20 చదువుతారు ఒకసారి. యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదువుతుంది. యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనం. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతులు కానీ మీ దుఃఖము సంతోషమగును. చూసారా, మీ దుఃఖమే సంతోషమవుతుంది. దుఃఖమే లేకపోతే సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? బైబిల్ చాలా విచిత్రమైన గ్రంథం కదా. నీకు దుఃఖం లేకపోతే సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు చెప్తున్నాడు, మీ దుఃఖము సంతోషం అవుతుంది. యోహాను సువార్త 16వ అధ్యాయం. దుఃఖాలు వస్తే బాధపడద్దు. దేవుడు ఏమన్నాడు? ఆ దుఃఖమే లాస్ట్కి వచ్చే లోపల మీ దుఃఖము సంతోషం అవ్వను. నిపుటమైన ఆయాసము నాకు నెమ్మది కారణమైనది. 17వ వచనం 2వ లైను, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును కోతి నుండి విడిపించుకుంది. పడకలో ఉన్నప్పుడు అంత మనకు గుర్తుకొస్తుంది, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు. అంత బిజీ లైఫ్లో దేవుడి పైన మనకు మనసే పోదు. అందుకే దేవుడు అప్పుడప్పుడు పడకలో పెడతాడు, హాస్పిటల్లో పెడతాడు, బెడ్కి పరిమితి చేస్తాడు, ఇంటికి పరిమితి చేస్తాడు. కొంతమందికి నడుము నొప్పులు కదా, కొంతమందికి కాళ్ళ నొప్పులు, కొంతమంది కాలు ఎదుర్కొడతాడు. కొత్తగా డివైడ్ స్టార్ట్ చేసినప్పుడు మనము కొంతమంది సేవకులను అక్కడ పెట్టుకునేవాళ్ళు, మన దగ్గర పెట్టుకొని వాళ్ళకు భోజనాలన్నీ పెట్టి వాళ్ళు కొద్ది కాలం ట్రైనింగ్ లాగా ఉంటాడు. ఇజ్రాయేల్ ఉండేవాడు తిమోతి, తిమోతి అనేటువంటి ఆయన కూడా ఉన్నాడు. ఇప్పుడు తెలంగాణలో లేడు, మన భార్య కూడా చనిపోయింది. తిమోతి అని ఒకసారి నేను ఆయన డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను, అమీర్పేట డ్రాప్ చేసి వస్తున్నాను. అక్కడ ఇంట్లో వస్తేప్పుడు స్కూటర్ రోడ్డు కొట్టిపోయినాడు. నాకు కొడితే నా కింద రైట్ లెగ్ కింద పాదం దగ్గర ఫ్రాక్చర్ అయింది, చిన్న హెయిర్ లైన్ ఫ్రాక్చర్, నడవలేదు. 21 రోజులు దేవుడు బెడ్లో పెట్టేసి
కొన్నిసార్లు దేవుడు మనల్ని బెడ్లో పెడతాడు, కొన్నిసార్లు దేవుడు మనల్ని హాస్పిటల్లో పెడతాడు, పడకల్లో పరిమితి చేస్తాడు, ఇంటికే పరిమితి చేస్తాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? మన కన్నులు పైకెత్తుతాము. దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమను తెలుసుకుంటాం. దేవుని ప్రేమను గురించి చెప్తా ఉన్నాడు. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించింది. అంతా కూడా దేవుని ప్రేమ, దేవుని ప్రేమ. ఓ దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమను మనం ఎంతో తలపోసుకోవాలి. ప్రభు వల్లలోనే కాదు, వారం ఒకసారే కాదు, మన ఇంట్లో కూడా దేవుని యొక్క ప్రేమను మనం ఎప్పుడు తలపోసుకుంటానే ఉన్నాం. ఆయన ప్రేమే కదా మనల్ని ఈ స్థితిలో మనం ఉన్నామంటే ఆయన ప్రేమే కదా. శాశ్వతమైన ప్రేమ కదా, విడిచిపోని ప్రేమ. ఆ ప్రేమను మనము కలవలేదు. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించుతుంది. ఇంకా చూడండి, నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసుకుంది. ఆయన రికార్డ్ ఏముందో మొత్తము దేవుడు తుడిచేసి రికార్డ్. నీకు తెలుసా, మన పాపాలన్నీ రికార్డ్ అవుతూ ఉంటాయి. ఈవెన్ రక్షణ పొందిన తర్వాత కూడా పాపాలు చేస్తే చెప్పండి రికార్డ్ అవుతూ ఉంటాయి, అన్నీ రికార్డ్ అవుతాయి. ఒకసారి మీకు చెప్పాను, మన సినిమా మనకే చూపిస్తాడు. కంప్యూటర్ ఆపరేట్, మీ కంప్యూటర్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, డేటా అంటారు కదా. ఎవరి డేటా వాళ్ళకి దేవుడు బయటికి లాగుతాడు. నా డేటాను దేవుడు బయటికి లాగుతాడు. మీ ఒక్కొక్కరి డేటాను దేవుడు బయటికి లాగుతాడు. మన సినిమా మనకు చూపిస్తాడు. అక్కడక్కడ కొన్ని వైట్ పేపర్స్ ఉంటాయి. వైట్ అంటే బ్లాంక్, అంటే అర్థం ఏంటంటే ఒప్పుకున్నవన్నమాట. ఒప్పుకున్నది ఏముండదు అక్కడ. ఒప్పుకోలేనివన్నీ అంటే పాపాలను కొనసాగుతుంటే అవన్నీ రికార్డ్ అవుతాయి. ఒకవేళ ఒప్పుకుంటే ఇది బ్లాంక్గా ఉంటుంది, కనపడకుండా ఉంటుంది. ఒకవేళ 100% మన బ్లాంక్గా ఉంటే అంతకంటే గొప్ప సంగతి ఏమని చెప్పండి. యోహాను రాస్తున్నాడు, మన పాపంలో మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులనుగా చేయండి. ఒప్పుకుంటున్నామా? ఎన్ని పాపాలు చేస్తామంటారు తెలుసా? చెప్పాను, మనం ఒకసారి చెప్పాను. సిన్స్ ఆఫ్ యాక్షన్స్ అంటే బయటికి కనపడే పాపాలు, క్రియారూపకంగా చేసే పాపాలను సిన్స్ ఆఫ్ యాక్షన్స్ అంటారు. అది మనకు కూడా తెలిసిపోతుంది. సిన్స్ ఆఫ్ యాటిట్యూడ్ ద్వారా మనం ఎన్ని పాపాలు చేస్తాం తెలుసా? వ్యక్తుల గురించి రకరకాల అభిప్రాయాలు కలిగి ఉండడం, వాళ్ళు ఇటు వస్తే మనం ఇటుపోవడం, అటు వస్తే ఇటు తప్పించుకొని పోవడం, మూతి మూసుకోవడం, కళ్ళలో కళ్ళు పెట్టకపోవడం కదా. ఒక వ్యక్తి గురించి నీకు అలాంటి అభిప్రాయం, ఎంత పాపం అది, ఎంత పాపం. తెలిసి తెలియకుండా మనం ఎన్ని పాపాలు చేస్తూ ఉంటాం. రెండవది సిన్స్ ఆఫ్ యాక్షన్, సిన్స్ ఆఫ్ యాటిట్యూడ్, సిన్స్ ఆఫ్ కమిషన్. చేయడం ద్వారా చేయకూడని పాపాలు చేయడాన్ని సిన్స్ ఆఫ్ కమిషన్ అంటారు. చేయకూడని పాపాలు, చేయకూడని చేస్తాయి పాపాలు, సిన్స్ ఆఫ్ కమిషన్. సిన్స్ ఆఫ్ ఒమిషన్ అంటే చేయవలసినవి చేయకపోయినా కూడా పాపం. చేయవలసినవి ఎన్ని ఉన్నాయి చెప్పండి? నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు, మీకు సమయం దొరికినప్పుడు ఒకరినలో ఒకరు మేలు చేయడం. చూసారా, అది ఏడ చేస్తున్నాం కదా. ఒకరిని కూడా పురికొల్పుకుందాము. పురికొల్పుకుంటున్నామా? ఓ సిన్స్ ఆఫ్ ఏంటి కమిషన్. సరే, అవి కొంచెం బయటకు. సిన్స్ ఆఫ్ ఒమిషన్, చేయవలసినవి చేయకపోయినా కూడా పాపమే. అన్ని బైబిల్లో రాయి. ఒకరినొకరు పురికొల్పుకోండి, ఒకరొకరు ప్రేమించండి, ఒకరొకరు ఆదరించుకోనండి కదా. ఓ దేవుని బిడ్డల, కాన్షియస్ సిన్స్, అన్కాన్షియస్ సిన్స్. బహుశా పడకలో ఉన్నప్పుడు కన్నీరు, బైబిల్లో ఉంది కదా, కన్నీరు విడిచినాడు. ఇలాంటి కష్టాల్లో ఉన్నప్పుడే మన పాపాలన్నీ మనం గుర్తుకొస్తాయి.
నీ వీపు వెనకతట్టు నా పాపములను నువ్వు పారవేస్తావంటే ఊరికే పారేస్తాడా? ఒప్పుకుంటే కదా. విశ్వాసులు ఒప్పుకోవాలి, విశ్వాసులు ఒప్పుకోవాలి. విశ్వాసులమైన మనము తెలిసి తెలియకుండా ఎన్ని తప్పులు, ఎన్ని తప్పులు. వ్యభిచారం మనం చేయము కదా, అలాంటి చేసే వాళ్ళు కూడా ఉన్నారనుకోండి. మన ఒక సేవకుని భార్య నాకు మెసేజ్ పెట్టి చదవమంటారా? ఆదివారం 1:30 పెట్టింది. చర్చిలో ఉన్నాం మనం ఇంకా. సేవకుని భార్య ఏమని పెట్టిందో చూడండి, ఎట్లా ఉన్నారో చూడండి. వందనాలన్నా, దిస్ ఈజ్ సో అండ్ సో ఫ్రమ్ సో అండ్ సో ప్లేస్. సూసైడ్ చేసుకోవాలనిపిస్తుందన్నా, దయచేసి నా కొరకు ప్రార్థించండి అన్న. భర్త పేరు పెట్టింది, పేరు పెట్టి గారు అని కూడా పెట్టింది. మా భర్త గారు, మా హస్బెండ్ డూయింగ్ అడల్టరీ విత్ మెయిడ్, టుడే మార్నింగ్ దొరికిపోయినాడన్నా. చూసారా? విశ్వాసం ఇలాంటి సేవకుడు మళ్ళీ మీకు కూడా తెలుసు. ఓ దేవుని బిడ్డలారా, సాధారణంగా అంటే వీళ్ళు ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. సాధారణంగా విశ్వాసులు పెద్ద పెద్ద పాపాలు చేయరు. వ్యభిచారం కదా, మరి నరహత్య, దొంగతనము ఇలాంటివి చేయకపోవచ్చు. కానీ అయినా కూడా విశ్వాసులు ఇలాంటి సిన్స్ ఆఫ్ యాటిట్యూడ్, సిన్స్ ఆఫ్ ఏంటి ఒమిషన్, అన్కాన్షియస్ సిన్స్, అన్ని పాపాలు విశ్వాసం చేస్తూ ఉంటారు. పడకలో ఉన్నప్పుడే అవన్నీ గుర్తుకొస్తాయి. ఆయన రోగంతో, మరణకరమైన రోగంతో పడకలో ఉండి మరణం కొరకు ఎదురు చూస్తూ కన్నీటి ప్రార్థన చేశాడు. ఇప్పుడేమంటున్నాడు? కన్నీటి ప్రార్థన చేసి పాపాలు ఒప్పుకున్నాడు. కాబట్టి నీ వెనుక తట్టు, నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ పారవేసుకుంది. చూసారా? అంత క్లియర్ చేసి ఇందాక చూపించాను కదా, మన సినిమా మనం చూపిస్తా అని చెప్పాను కదా. అంత బ్లాంక్, అంత బ్లాంక్, డేటా అంత బ్లాంక్, మన సినిమా రీల్ అంతా బ్లాంక్. ఎందుకు? ఒప్పుకున్నాడు. దేవుని బిడ్డలాగా ఒప్పుకోవాలి. దేవుడు మనం అడగాలి, ప్రభువా గివ్ మీ మోర్ లైట్ ఆన్ మై సెల్ఫ్. నువ్వు మామూలుగా చూసుకుంటే నేనేం పాపం చేశానన్నా అంటావు. నేనేం పాపం చేశానా? వ్యభిచారం చేశానా? దొంగతనం చేశానా? విగ్రహాలు చేశానా? నరహత్య చేశానా? నేనేం పాపం చేశానా? నేను విశ్వాసిని అని నువ్వు అంటావు. నువ్వు దేవుని ఏమడగాలంటే గివ్ మీ మోర్ లైట్ ఆన్ మై సెల్ఫ్. ప్రభువా నన్ను కూర్చున్న అవగాహన నాకు దయచేయి. యోబు ఎంత భక్తిపరుడు, ఏమన్నాడు అక్కడికి? అయ్యో నేను నీచున్నయ్యా, నా బుద్ధికి నేను నా బుద్ధికి మించిన సంగతులు మాట్లాడాను, బూడిదలో ధూళిలో పడి పశ్చాత్తాపడుతున్నానని అంగలార్చున్నాడు. యోబు భక్తిపరుడు. భూమి మీద అతని వంటి వాడు లేడని దేవుడు మొదటి అధ్యాయంలో సాక్ష్యం చెప్తే, ఆఖరి అధ్యాయంలో ఈయన దేవుని సన్నిధిలో కొట్టుకుంటాను, నేను నీచుడను, బూడిదలో ధూళిలో పడి పశ్చాత్తాపం. అంత భక్తిపరుడే అంత. అంటే ఇంకా నీముల సంగతి, నా సంగతి ఏం చెప్పండి. యెషయా పెద్ద ప్రవక్త ఎప్పుడైతే దేవుని యొక్క మహిమను చూశాడో అయ్యో అని కేకలేసి, నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, అయ్యో అని కేకలేసి. ఎప్పుడు ఆయన రొమ్మున ఆనుకున్నటువంటి యోహాను పరిశుద్ధతలో, మహిమలో ఉన్న యేసు ప్రభువును చూసి తట్టుకోలేక పాదాల మీద పడిపోయి, చచ్చిపోయిన వాళ్ళ మీద పాదాల మీద పడిపోయాడు. దేవుని మనం అడుగుతాం, ప్రభువా గివ్ మీ మోర్ లైట్ ఆన్ మై సెల్ఫ్. నన్ను గురించిన అవగాహన నాకు దయచేయి, నన్ను గురించిన వెలుగు నాకు దయచేయి, నన్ను గురించిన ప్రత్యక్షత నాకు దయచేయి, నన్ను గురించిన రెవల్యూషన్ నాకు దయచేయి. అప్పుడు మన పాపాలు మనకు కనిపిస్తాయి. నీ ముఖకాంతిలో నా రహస్య పాపములు కనపడుచున్నవి. మోషే చెప్పాడు 91, నీ ముఖకాంతిలో నా రహస్య పాపములు కనపడుచున్నాయి. మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో దేవుడు క్షమిస్తాడు. నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసుకుని. ఫిబ్రవరి 8:12 ఆదరణకరమైన మాట. సాతానుడు ఎప్పుడైనా మీ పాపాలు మీకు గుర్తు చేస్తే నమ్మొద్దు. మీరు ఒప్పుకున్నారు ఆల్రెడీ.
నన్ను చాలా ఇబ్బంది పెట్టినాడు. నేను కొత్తగా నమ్ముకున్నప్పుడు సాతాను చాలా ఇబ్బంది పెట్టినాడు. హెబ్రీ 8:12 చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకము చేసుకొనను. 10వ అధ్యాయం 17వ వచనం. 2 సార్లు ఉంది హెబ్రీ పత్రిక. 10:17 కూడా. లాస్ట్ లైన్ చదవండి. హెబ్రీ 10:17. వారి పాపములను వారి అతిక్రమములను ఇకను ఎప్పటికీ ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనను. యెషయా గ్రంథం 43:25. యెషయా గ్రంథం 43:25 చూడండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనం. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. కొన్నిసార్లు సాతానుడు వచ్చి ఇబ్బంది పెడతాడు. పాపం చేశావు, పాపం చేశావు, పాపం చేశావు. మన గత చరిత్ర మనం గుర్తు చేసి నువ్వు పాపం చేశావు, పాపం చేశావని. నో, దేవుడు మనల్ని క్షమించినాడు. నిజంగా నువ్వు ఒప్పుకొని ఉంటే, సిన్సియర్గా నువ్వు ఒప్పుకొని ఉంటే దేవుడు నిన్ను క్షమించినాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. అపరాధముల వలన శరీరమును సున్నతి పొందగా ఉండటం వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసింది. చూసారా? మీకా గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనము. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నింటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. ఎక్కడున్నాయి మన పాపాలు? లేనే లేవు. ఎందుకంటే మనం ఒప్పుకున్నాం. దీపు వెనక తట్టున్నాయి, ఆ సముద్రపు అగాధములో పడేస్తాడు. 103వ కీర్తన 12వ వచనం. పడమటికి తూర్పు ఎంత దూరమో మన అతిక్రమలు మనకంత దూరపరిచి ఉన్నాడు. 103వ కీర్తన 12వ వచనము. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమలు మనకంత దూరపరిచి ఉన్నాడు. 18, 19, 20 వచనాలు చదువుకొని ముగించుకున్నాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 18వ వచనం. పాతాళమున నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తు చెల్లింపదు. ఒకవేళ చచ్చిపోయి ఉంటే ఈ కీర్తన రాసేవాడిని కాదు, స్తుతించేవాడిని కాదు, మరి కృతజ్ఞతాస్తు చెల్లించేవాడిని కాదు అంటున్నాడు. ఏమంటున్నాడు? పాతాళమున నీకు స్తుతి కలగదు. మృతి కృతజ్ఞతాస్తులు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపరు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు కదా. మరి ఎవరు? పాతాళంలో స్తుతి లేదు, మృతులు కూడా నిన్ను స్తుతించలేరు. మరి ఎవరు స్తుతిస్తారు? 19వ వచనం. సజీవులే కదా నిన్ను స్తుతించు. ప్రతి ఆదివారం స్తుతులు చెల్లిస్తున్నావా? చెప్పండి, ప్రతి ఆదివారం దేవుడికి స్తుతులు చెల్లిస్తున్నావా? మృతి నీకు స్తుతి చెల్లించదు. పాతాళమున నీకు స్తుతి కలగదు. మృతిని కృతజ్ఞతాస్తు చెల్లింపదు. పాతాళమున నీకు స్తుతి కలగదు. మరి ఎవరు స్తుతిస్తారు? సజీవులే కదా నిన్ను స్తుతించదు. పోయినసారి కూడా చెప్పాను, సహోదరులకు దేవుడు అవకాశం లీడింగ్. ఎందుకంటే అందరూ ఆమెనంటారు. పురుషులకు దేవుడి ఆధిక్యత ఇచ్చాడు కదా. బైబిల్లో రాయి పురుషుడు క్రీస్తు పోలిక అని రాయి. నువ్వు క్రీస్తు పోలికలో ఉన్నావు, దేవుని పోలికలో ఉన్నావు. దేవుడు నీకు ఇచ్చిన ఈ ఆధిక్యతను ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా సంఘమంతటిని కూడా నువ్వు నడిపిస్తున్నావు. భక్తసింగ్ చర్చిలో ఫస్ట్ బ్రదర్స్, మళ్ళా సిస్టర్, మళ్ళా బ్రదరు సిస్టర్, మళ్ళా బ్రదరు సిస్టర్, పోటీలు పడి భక్తసింగ్ చర్చిలో స్తుతులు చెల్లిస్తారు. ఇప్పుడున్న వాళ్ళు స్తుతులు చెల్లిస్తున్నాడా? అదే రూల్ పెట్టుకున్నారో ఏమో. ఫస్ట్ ఏమో బిఎస్కే రాజంట,
రెండోదేమో రామారావు గారు అంట. ఎవరు చెప్పారు ఇది? అలాంటిది మంచిదే కాదు. ఆత్మ నడిపింపులో ఆరాధన చేయాలి. ఎవరు చేయట్లేదు కాబట్టి వాళ్ళు చేస్తారు. దేవుని బిడ్డలారా, ఇప్పుడున్న సోదరులు వచ్చే వారమైన స్తుతులు చెల్లించండి. ఇప్పుడు వచ్చిన సోదరులు, ప్రాముఖ్యంగా వచ్చిన సోదరులు స్తుతులు చెల్లించండి. 115వ కీర్తనలో 115వ కీర్తనలో ఏం చెప్తున్నాము? ఏం చదువుతున్నాము? 15:17 115:17 మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవాలను యెహోవాను స్తుతింపరు. నీవు ఇట్లనే స్తుతులు చెల్లించకుండా ఉంటే నీ నోరు పట్టకపోతుంది, మూగోడైపోతావు, మృతుడైపోతావు. మృతుడును మౌన స్థితిలోనికి దిగిపోవాలను యెహోవాను స్తుతింపరు. పాతాళంలో నీకు స్తుతి కలగదు, మృతిని కృతజ్ఞతాస్తుతి చెల్లించరు. సమాధులను దిగువారిని సత్యమును ఆశ్రయించరు. మరి ఎవరు స్తుతిస్తారు? సజీవులే కదా నిన్ను స్తుతించరు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 19వ వచనం 2వ లైన్ చదవండి. యెషయా 38:19 2వ లైన్. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. రేపు నీది కాదు, రేపు నీది కాదు. ఈ రోజును దేవుని స్తుతించు, ఈ రోజున దేవుని స్తుతించు, ఈ ఆదివారం దేవుని స్తుతించు. వచ్చే ఆదివారం నీకు ఉంటుందని గ్యారెంటీ లేదు. ఈ దినమున రేపు నీది కాదు, ఈ దినమున నేను సజీవుడనే నేను స్తుతించుచున్నాను. నెక్స్ట్ చూడండి. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతరు. తండ్రి అంటే ఇక్కడ ఎవరు? నిస్కియా. కుమారులు అంటే ఎవరు? అప్పుడు మనిషి పుట్టాడో లేదో, లేదా తన సేవకులకు, తన భార్యకు కదా తన సాక్ష్యాన్ని చెప్తున్నాడు. తండ్రులు కుమారులకు మీ సత్యమును తెలియజేతారు. చాలా మంది తండ్రులు వచ్చారు, పిల్లలకు చెప్తున్నారా? ఫస్ట్ 7 years మోస్ట్ ఇంపార్టెంట్. బీజం పడిపోతుంది చెప్పి ఫస్ట్ 7-8 yearsలో ఏదైతే వాళ్ళకి చెప్తావో లైఫ్ లాంగ్ అదే ఉంటుంది. ఫస్ట్ 10 years 7 years అది మనకు నిర్లక్ష్యం చేశామంటే ఇంతే సంగతి. తండ్రులు తల్లులు కుమారులకు తమ సత్యమును తెలియజేయటం. నిర్గమాకాండం 12:36 చదవండి. నిర్గమాకాండము 12వ అధ్యాయము 36వ వచనాన్ని చదవండి. నిర్గమాకాండము 12వ అధ్యాయము 26వ వచనం 12:26 మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటని మిమ్మల్ని అడుగునప్పుడు తండ్రులు ఏం చెప్పాలి? ఇది యెహోవాకు పస్కా బలి. ఆయన ఐగుప్తులను హతము చేయొచ్చు మన ఇళ్ళకు కాచినప్పుడు ఆయన ఐగుప్తులో ఇశ్రాయేలు ఇళ్ళను విడిచిపెట్టను అని చెప్పాలి తల్లిదండ్రులు. మీ కుమారులు మిమ్మల్ని అడిగితే ఏంటి డాడీ అంటే యెహోవాకు పస్కా బలి అని చెప్పాలి. చెప్తున్నారా? పదమూడవ అధ్యాయము 14వ వచనం. ఇక మీదట నీ కుమారుడు ఇది ఏమిటని నిన్ను అడుగునప్పుడు నీవు వారిని చూచి బాహుబలము చేత యెహోవా దాసగృహమైన ఐగుప్తులో నుండి మనల్ని బయటికి రప్పించెను. పిల్లలకు చెప్పాలి, ఫ్యామిలీ ప్రేయర్లో చెప్పాలి, అన్ని చెప్పాలి. దేవుని బిడ్డలారా, ఈనాడు మన పిల్లలకు 23వ కీర్తన రాదు, 1వ కీర్తన రాదు. క్రైస్తవ విలువలు తెలియదు, క్రైస్తవ మర్యాదలు తెలియదు, వందనాలు పెట్టేది కూడా రాదు. అంతా తల్లిదండ్రులదే తప్పు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నాను. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 20వ వచనం. ఇక మీదట నీ కుమారుడు మన దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన శాసనములు కట్టడలు విధులు ఏమని నిన్ను అడుగునప్పుడు కొడుకు చెప్పాలి. భలే ప్రశ్నలు వేస్తారు చిన్న వయసులో. ఇదేంటి డాడీ, ఇదేంటి మమ్మీ, ఇదేంటి అమ్మమ్మ, భలే అడుగుతారు, భలే ప్రశ్నలు అడుగుతారు.
పిల్లలకు అన్నీ చెప్పాలి, తండ్రిగా నువ్వన్నీ చెప్పాలి. తండ్రులు తమ కుమారులకు సత్యమును తెలియజేతురని హిజ్కియా చెప్తా ఉంటారు. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము, లేకపోతే అన్ని రకాలను చెప్తే టైం సరిపోదు. సామెతల గ్రంథం, కీర్తన గ్రంథం 71:17 చదువు. కీర్తనలు 71:17 వచనం నుండి చదవండి. కీర్తనల గ్రంథము 71వ కీర్తన 17వ వచనం. దేవా, బాల్యం నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి, ఇంతవరకు నీ ఆశ్చర్యకారములను తెలుపుచునే వచ్చితిని. దేవా, వచ్చు తరమునకు, ఏ తరము? వచ్చు తరమునకు నీ బాహుబలమును కూర్చి పుట్టబో వారికందరికీ నీ శౌర్యమును కూర్చి నేను తెలియజెప్పునట్లు తలనేసి వృద్ధుడనై ఉండు వరకు నన్ను విడవకుము. డెబ్బై 78వ కీర్తన మొదటి 7 వచనాలు. 78వ కీర్తన కూడా చదువుదాము. మొదటి 7 వచనాలు చూడండి. అన్ని సమయాన్ని తడవ సమయం లేదు. 5వ వచనం, 4వ వచనం. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యమును దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాన్ని ఎరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లును వీరును దేవుని ఎంత నిరీక్షణ కలవారై దేవుని క్రియలను మరొకై ఉండి అనే మాట మనము చదువుతాము. మనం మన పిల్లలకు చెప్తే అంట వాళ్ళు మళ్ళా వాళ్ళ పిల్లలకు చెప్తారు. 8వ వచనం. ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రం అనుగ్రహించను. మన పితరులు తమ పుత్రులకు దాన్ని తెలపవల్లని వారికి ఆజ్ఞాపించను. పిల్లలు చెప్తున్నారా? తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియచేయగలరు. యెహోవా నిన్ను రక్షించును. 20వ వచనం చదువుకొని ముగించుకున్నాం. మన జీవిత దినములన్నీ యెహోవా మందిరములో తంతి వాక్యములను వాయింతుము. ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా, 15 సంవత్సరాల ఆయుష్ నాకు ఇచ్చాడు, చచ్చిపోవలసిన నా జీవితకాలం అంతా ఇంకా నీ మందిరమయ్యా, నా జీవితకాలం అంతా ఇంకా నీ మందిరమే, నీ మందిరమే. తంతి వాయిద్యాలు వాయించుకుంటా రచన చేశాడు కదా. ఈయన బహుశా మ్యూజిషియన్ కూడా ఉన్నట్టున్నాడు కదా. ఈజ్ ఎ సింగర్, మ్యూజిషియన్. తంతి వాయిద్యాలు అంటున్నాడు. ఏమన్నా మరి ఏమన్నా గిటార్ లాంటివి ఏమన్నా, తంతి అంటే కళ్ళు ఉండేట స్ట్రింగ్స్ అన్నమాట. స్ట్రింగ్స్ ఉండే వాయిద్యాలు వాయించేటట్టున్నాడు, రచించాడు, మన పాటలాగా పాడుతున్నాడు. బహుశా మ్యూజిషియన్ కూడా ఏమో మనకు తెలియదు. మరి వాయిద్యాలు వాయిస్తా యెహోవా మందిరంలో నా జీవిత దినాలన్నీ గడుపుతాను. 27వ కీర్తన 4వ వచనం. కీర్తనలు 27వ కీర్తన 4వ వచనం చదువుతాను. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతా యెహోవా మందిరంలో నివసింపకోరుచున్నాను. 63:6. దావీదు కూడా చాలా సార్లు ఈ మాట ఉపయోగించాడు. జీవితకాలం అంతా, జీవితకాలం అంతా. 63:6 వచనం. నా జీవితకాలం అంతయు నేను నిన్ను స్తుతించదను. 104:33. 104వ కీర్తన 30. నా జీవితకాలం అంటూ నేను యెహోవాకు కీర్తనలు పాడాను. జీవితకాలం అంతా నివసిస్తాడు, జీవితకాలం అంతా పాడతాడు, జీవితకాలం అంతా కీర్తిస్తాడు. 116:2. కీర్తనలు 116:2 కూడా చూడండి. ఆయన నాకు సెలవిచ్చను, నా జీవితకాలం అంతా నేను ఆయనకు మొదలుపెట్టాను. ఆఖరిగా లూకాసు వార్త 16:25. లూకాసు వార్త 16వ అధ్యాయం 25వ వచనం చదువుతున్నాను. లూకాసు వార్త 16వ అధ్యాయం. అందుకు అబ్రహాము
కుమారుడా, నీవు నీ జీవితకాలమంతా నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించుతివి. హిజ్కియా, దావీదులు జీవితకాలం అంతా తంతి వాయిద్యాలు వాయించుకుంటా, కీర్తనలు పాడుతా, మొరపెట్టుకుంటా జీవితకాలం అంతా ఇట్లా గడుపుతుంటే, మనోడు ధనవంతుడు జీవితకాలం అంతా తనకి ఇష్టమైనట్టు సుఖపడ్డాడు. ధనవంతుల్లాగా మనం ఉండదు. మన జీవితకాలం అంతా దేవుని మందిరంలో పాడుతా, ఆయన స్తుతిస్తా, ఆయనకు మొరపెడతా అలా ఉందాం. అలా ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. మరి అవి పాత వచనాలే. 38వ అధ్యాయంలో మిగతా 2 వచనాలు ఆల్రెడీ చదువుకున్నాం. అది 2వ రాజుల గ్రంథంలో ఉంది. మరియు యెషయా అంజూరపు పండ్ల ముద్ద తీసుకుని ఆ కుండు కట్టవలను, అప్పుడు అతడు బాగుపడనని చెప్పాను. మరి హిజ్కియా, నేను యెహోవా మందిరము పోయమనుటకు గుర్తు ఏమని అడిగి ఉండేను. ఈరోజు మనతో దేవుడు అనేక విషయాలు మాట్లాడినాడు. ఏమైనా లోపాలు ఉంటే మన ఇంటికి వెళ్ళి మన పడక దగ్గర మోకరించి మరి పాపాలు ఒప్పుకొని ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగడానికి దేవుడు తన కృప మన విస్తరింప చేయను గాక.